మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ఎన్నో అద్భుతమైన పథకాలను పేదవాడికి అందేటట్టుగా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తో మొదలు పెడితే రుణమాఫీ అయితేనేమి, రైతులకు అండగా నిలబడ్డం అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, 108 అయితేనేమి, లక్షల మంది పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, లక్షల ఎకరాలు పేదవాళ్లకు పంచిపెట్టడం అయితేనేమి, 4% ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ అయితేనేమి, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి ఘనత. ప్రజలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు మనసులో నుంచి పుట్టిన ఈ పథకాలు ఎంతో మందికి మేలు చేశాయి. అలాంటి ఒక పథకమే కాంగ్రెస్ పార్టీ పథకం, ఈ మన్రేగా పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ పథకం కేవలం కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు మేలు చేయాలి. గ్రామాలలో ఉన్న వాళ్ళు పని లేకుండా వలసలు పోతున్నారు, పేదవాడు ఆకలి చావులు చావకూడదు, పేదవాడికి కూడా ఒక బార్గెనింగ్ పవర్ ఉండాలి అని పెద్ద ఆలోచనతో ఈ ఉపాధి హామీ పనికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ.